Hey guys, welcome back to Learning Simplified. In this session, we are going to discuss most important questions from entire biology. Okay, so biologyలో అన్ని కాన్సెప్ట్స్ గురించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ స్టేట్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో సెంట్రల్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. ఓకే, సో స్టే విత్ మీ till end. So definitely you are going to get some detailed information about some important concepts of biology. Okay, okay, let us start the session. First question is, which of the following is a vertebrate? So vertebrate means what? తెలుగులో నేను తెలుగులో ప్రిపేర్ చేయలేదు క్వశ్చన్స్, ఇంగ్లీష్లో చేశాను, బట్ తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వర్టిబ్రే. వర్టిబ్రే అంటే ఏంటంటే లైక్ సకశేరుకాలు అకశేరుకాలు అని అంటాం. మనకి జంతువులని 2 టైప్స్గా వర్గీకరించాం కదా. సో అనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ వర్టిబ్రే అండ్ నాన్ వర్టిబ్రే. అంటే సకశేరుకాలు అండ్ అకశేరుకాలు అని అంటాం. సో విత్ బ్యాక్ బోన్ అనిమల్స్ వీ కెన్ కాల్ యాజ్ వర్టిబ్రే అనిమల్స్. వితౌట్ బ్యాక్ బోన్ ఆల్ అనిమల్స్ ఆర్ కమ్స్ అండర్ ఇంటూ నాన్ వర్టిబ్రే. అంటే వెన్నెముక ఉండే వాటన్నిటిని సకశేరుకాలు అని, వెన్నెముక లేని వాటిని అకశేరుకాలు అనేసి మనం పిలుస్తాం. ఇక్కడ మనకి వర్టిబ్రే అడిగారు. సో వర్టిబ్రే అడిగారు అంటే ఏంటంటే వెన్నెముక ఉన్న జీవుల గురించి ఇక్కడ అడిగారు అనమాట. వర్టిబ్రే అంటే బ్యాక్ బోన్ ఉన్న అనిమల్స్ కదా, తెలుగులో సకశేరుకాలు అంటాం. ఈ క్రింది వాణిలో సకశేరుకాలకు సంబంధించిన జీవులు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ స్నేక్ అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రౌండ్ వామ్, మిల్లిపెడ్ అండ్ అర్త్ వామ్ అంటున్నాం. స్నేక్ అంటే పాము, రౌండ్ వామ్ సో తెలుగులో మనం రౌండ్ వామ్స్ అంటాం. వామ్స్ అంటే ఏంటంటే అవి పారాసైట్స్ అనమాట, పరాన్నజీవులు. అండ్ మిల్లిపెడ్, అర్త్ వామ్ అంటే మీకు తెలుసు కదా వానపాము. సో వీటిల్లో వర్టిబ్రేకి సంబంధించింది ఏది అని అడుగుతున్నారు కదా. సో స్నేక్ అంటే పామ్. ఈ స్నేక్ వర్టిబ్రే కింద వస్తుందా నాన్ వర్టిబ్రే కింద వస్తుందా అంటే ఆబ్వియస్లీ వర్టిబ్రే కిందే వస్తుంది. ఇప్పుడు మనకు బ్యాక్ బోన్ ఉన్న అనిమల్స్, బ్యాక్ బోన్ లేని అనిమల్స్ను ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్ కదా. హియర్ వర్టిబ్రేట్ అనిమల్స్ అండ్ ఇన్వర్టిబ్రే అనిమల్స్. వర్టిబ్రే అంటే విత్ బ్యాక్ బోన్, సకశేరుకాలు అని అంటాం. ఇవి వితౌట్ బ్యాక్ బోన్ అంటే అకశేరుకాలు అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇవి వచ్చేసి అకశేరుకాలు. సో సకశేరుకాలు అకశేరుకాలు అని 2 టైప్స్ ఉన్నాయి. సో అకశేరుకాలలో మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. పొరిఫెరా, నిడేరియా, అనెలిడా, మొలస్కా, ప్లాటీహెల్మెంతిస్, ఇకైనోడర్మేటా, మళ్ళీ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ బోన్ ఉన్న అనిమల్స్ మొత్తం మనకు 5 ఉంటాయి. ఏంటంటే అవి ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, మమ్మల్స్, బర్డ్స్. చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ వర్టిబ్రే కిందకు వస్తాయి. ఇక్కడ స్నేక్ అనేది దేని కిందకు వస్తుందంటే రెప్టైల్స్ కిందకు వస్తుందండి, అంటే సరీసృపాల క్రిందకు వస్తుంది. సో వాట్ ఈస్ మీన్ బై రెప్టైల్స్ ఆర్ సరీసృపాలు అంటే క్రీచింగ్ క్రంచెస్ ఆన్ ద అర్త్. అంటే భూమి మీద పాకే అన్ని జీవులను మనము సరీసృపాలు లేదా రెప్టైల్స్ అని అంటాం. సో స్నేక్ భూమి మీద పాకుతుంది కాబట్టి రెప్టైల్ కేటగిరీ కింద వస్తుంది. ఈ రెప్టైల్స్ అన్ని వర్టిబ్రే కింద వస్తాయి కాబట్టి వర్టిబ్రేకి ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే స్నేక్ అవుతుంది. ఇంకా రౌండ్ వామ్ ఉంది. సో రౌండ్ వామ్స్ అంటే ఏంటంటే వితౌట్ బ్యాక్ బోన్ అనిమల్స్. ఈ వామ్స్ అన్నీ మనకు దేని కిందకు వస్తాయి అని అంటే ఈ ప్లాటీహెల్మెంతిస్ కిందకు వస్తాయి కాబట్టి ఇది ఇన్వర్టిబ్రే కేటగిరీ. ఇంకా మిల్లిపెడ్స్. సో మిల్లిపెడ్స్ అంటే ఏంటంటే బేసిక్గా సో థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఉన్న అనిమల్స్ని మనం మిల్లిపెడ్స్ అని అంటామండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, వీటికి నంబర్ ఆఫ్ లెగ్స్ ఉన్నాయి. మనం చూస్తే కౌంట్ కూడా చేయలేని లెగ్స్ ఉన్నాయి. సో ఇట్లా నంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఉన్న అన్ని అనిమల్స్ని మిల్లిపెడ్స్ అని అంటాం. వీటికి కూడా బ్యాక్ బోన్ ఉండదు. ఇది కూడా నాన్ వర్టిబ్రే కేటగిరీ కిందకి వస్తుంది, అకశేరుకాల కిందకి. అర్త్వామ్. అర్త్వామ్ అంటే వానపాము. సో ఈ వానపాములన్నీ మనకు దేని కింద వస్తాయంటే ఇక్కడ అనెలిడా కేటగిరీ. అనెలిడా, సో తెలుగులో కూడా అనెలిడా అంటాం. అనెలిడా వర్గానికి చెందిన జంతువులని ఉదాహరణలు ఏవంటే వానపాము, జలగ ఇవన్నీ కూడా. సో ఇవి కూడా నాన్ వర్టిబ్రే కిందకు వస్తాయి. సో వానపాముని మనము న్యాచురల్ ట్రాక్టర్ అంటాము, ఫార్మర్ ఆఫ్ ఫ్రెండ్ అనేసి చెప్పుకుంటాం, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే సాయిల్ని ఫర్టిలైజ్ చేస్తుంది, భూమిని సారవంతం చేస్తుంది కాబట్టి. సో ఈ 3 అకశేరుకాలు లేదా నాన్ వర్టిబ్రే కిందకు వస్తాయి. ఓన్లీ స్నేక్ మాత్రమే వర్టిబ్రే లేదా సకశేరుకం కిందకు వస్తుంది కాబట్టి స్నేక్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇయర్. ఓకే, సో ఇవి ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వామ్స్ ఉన్నాయి. రౌండ్ వాము, టేప్ వామ్స్, తర్వాత వేప్ వామ్ అనేసి ఈ వామ్స్ అన్నీ కూడా ప్లాటీహెల్మెంతిస్ కేటగిరీ కిందకు వస్తాయన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ సెక్రేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన జీర్ణ వ్యవస్థలో ఏ
భాగము ఉత్పత్తి చేస్తుంది అని అడుగుతున్నారు. అది మీ అందరికీ తెలుసు. వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి, మౌత్, స్టమక్, లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈ 4 కూడా డైజెషన్ సిస్టంలో ఉన్న పార్ట్సే. బట్ మౌత్లో అయితే హెచ్సిఎల్ సెక్రిషన్ అవ్వదు. మౌత్లో ఏం సెక్రిషన్ అవుతుంది అంటే సలైవా సెక్రిషన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. సో దట్ సలైవరీ గ్లాండ్స్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఫుడ్ డైజెషన్లో, ఎస్పెషలీ కార్బోహైడ్రేట్ డైజెషన్లో అమైలేజ్ ఆర్ టైలిన్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. ఆ ఎంజైము మౌత్లో ఉన్న సలైవరీ గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి. సో కాబట్టి సలైవా అనేది హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేయదు కాబట్టి సో ఎలిమినేట్. ఇంకా పోతే స్టమక్ అంటున్నారు. ఆబ్వియస్లీ మీకు తెలుసు, దిస్ ఈజ్ లైక్ స్టమక్. స్టడీ ఆఫ్ స్టమక్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అని అంటాం. సో స్టమక్లో హెచ్సిఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బేసిక్గా స్టమక్, దిస్ ఈస్ ద స్టమక్ రైట్. దిస్ ఎంటైర్ స్టమక్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్ కవర్డ్ విత్ మ్యూకస్ మెంబ్రెయిన్. ఓకే, ఇది కన్నా మనం స్టమక్ అనుకుంటే ఈ స్టమక్ బాడీలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ స్టమక్ ఏం చేస్తుంది అని అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ చేత కవర్ చేయబడుతుంది అనమాట. ఇట్లా దీని చుట్టూ మ్యూకస్ అనే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకే, ఒక త్వచం ఉంటుంది. మ్యూకస్ అని అంటాం, తెలుగులో కూడా మ్యూకస్ అని అంటాం. ఈ మ్యూకస్ ఏం చేస్తుంది అంటే హెచ్సిఎల్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. హెచ్సిఎల్ని సెక్రీట్ చేసే మెంబ్రెయిన్ ఏది అంటే మ్యూకస్. ఈ మ్యూకస్ హెచ్సిఎల్తో పాటు పెప్సిన్ అండ్ పెప్సినోజన్ అనే ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేసి ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో గ్యాస్ట్రిన్ అనే ఒక హార్మోన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యూకస్ ఏం చేస్తుంది అంటే హెచ్సిఎల్ని రిలీజ్ చేస్తుంది. హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 1.2 నుంచి 1.8 అప్రాక్సిమేట్లీ 2 వరకు దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇట్స్ లైక్ ప్యూర్ యాసిడ్. ఓకే, స్టమక్ యాసిడ్ మొత్తం రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువైపోతుంది. బేసిక్గా హెచ్సిఎల్ సెక్రిషన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అంటే సో ఎంప్టీ స్టమక్లో హెచ్సిఎల్ సెక్రిషన్ అవుతుంది. సో దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫుడ్ని తీసుకుంటామో ఫుడ్ తీసుకున్న వెంటనే హెచ్సిఎల్ సెక్రిషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి. అలా 8 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే హెచ్సిఎల్ అనేది సెక్రిషన్ అవుతుంది. సో 10 days తర్వాత 8 o'clockకి మీరు ఏదో రీజన్ వల్ల, హెల్త్ ఇష్యూ వల్ల, టైంకి అవైలబిలిటీ లేకో 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆ 8 అయ్యేసరికి కరెక్ట్గా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా హెచ్సిఎల్ అనేది సెక్రిషన్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీని మనం అలవాటు చేసాం కాబట్టి ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు పడుతుంది. సో ఈ హెచ్సిఎల్ స్లోగా సెక్రిషన్ అవుతుంది. 8:15 అయింది, తినలేదు. 8:20 అయిపోయింది, 8:30 అయిపోయింది, 8:45 అయిపోతుంది, ఇంకా తినలా. సో హెచ్సిఎల్ సెక్రిషన్ స్లోగా స్టార్ట్ అయ్యి సో హై పర్సంటేజ్ ఆఫ్ హెచ్సిఎల్ సెక్రిషన్ అయిపోతుంది. బాగా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హెచ్సిఎల్ ప్యూర్ యాసిడ్ కాబట్టి. సో స్టమక్ వాల్స్ అంతా కూడా హెచ్సిఎల్ రిలీజ్ అయ్యి కడుపులో మొత్తం వాల్స్ అన్నీ కూడా మంట పుడుతూ ఉంటుంది యాసిడిటీకి. దాన్నే మనం ఆకలి అంటాం. ఓకే, సో మంట పుట్టినప్పుడు ఏం చేయాలి? హెచ్సిఎల్ ఎక్కువైంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. అప్పుడు మనం దాన్ని డైల్యూట్ చేయాలి. డైల్యూట్ ఎలా చేస్తాం? ఏమైనా ఫుడ్డో వాటరో ఏదైనా తాగితే, తింటే స్టమక్లో యాడ్ చేస్తే డైల్యూట్ అయిపోతుంది. సో డైల్యూట్ అయిపోయి ఏమవుతుందంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది అనమాట. ఓకే, అట్లా టైంకి ఫుడ్ తినకపోయినా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నా, ఫుడ్ స్కిప్పింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నా సో అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద హెచ్సిఎల్ స్టమక్లో సెక్రేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. ఇంకా పోతే లివర్. సో లివర్ హెచ్సిఎల్ని సెక్రెట్ చేయదు. మరి ఏం సెక్రెట్ చేస్తుంది లివర్ అంటే దట్ ఈస్ లైక్ బైల్ జ్యూస్. తెలుగులో పైత్యరసం అని అంటాం. పైత్యరసం లేదా బైల్ జ్యూస్ని ఉత్పత్తి చేసి క్రొవ్వు పదార్థాలను లేదా కొలెస్ట్రాల్ డైజెషన్లో పాల్గొంటుంది. ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. 100% ఫుడ్ డైజెషన్ ఆర్ కంప్లీట్ డైజెషన్ హ్యాపెండ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ విల్లిస్. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్లో విల్లిస్ సహాయంతో సంపూర్ణ జీర్ణం జరుగుతుంది. ఆఫ్టర్ డైజెషన్ సో ఆల్ న్యూట్రిషన్స్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద విల్లిస్ అండ్ సెండ్ ఇట్ టు ద బ్లడ్. ఓకే, న్యూట్రిషన్స్ అన్ని విల్లిస్ అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లోకి సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ హెచ్సిఎల్ అని అడిగారు కాబట్టి హెచ్సిఎల్ ఆల్వేస్ సెక్రెటెడ్ బై ద స్టమక్. సో వీ కెన్ గో ఫర్ ఆప్షన్ బి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టోరేజ్, మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ వెసికల్స్ అని అంటున్నాం. సో చూడండి ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టోరేజ్.
ఇక్కడ మనకి సెల్ బయాలజీలో మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద సెల్ స్ట్రక్చర్. ఈ సెల్ స్ట్రక్చర్ లోపల ఏమేమో మీకు కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ లైక్ వీ కెన్ కాల్ యాజ్ ఎ సెల్ కాంపోనెంట్స్ అని అంటాం. సో ఈ సెల్ కాంపోనెంట్స్లో స్టోరేజ్ కోసం, మోడిఫికేషన్ కోసం ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ అంటున్నారు. ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే మీరు దేనిగా కన్సిడర్ చేయాలంటే ప్రోటీన్స్గా కన్సిడర్ చేయాలండి. ఓకే, ప్రోటీన్స్, ప్రోడక్ట్స్ మీన్స్ ప్రోటీన్స్. సో హియర్ ప్రోటీన్స్ని మోడిఫై చేసేది, ప్రోటీన్స్ని స్టోర్ చేసుకునేది, ప్రోటీన్స్ని ఒక ప్యాకేజ్ లాగా సెట్ చేసేవి ఏవి అంటే కనుక గాల్జీ బాడీస్ అనమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో గాల్జీ బాడీస్ ఉన్నాయి కదా. ఈ గాల్జీ బాడీస్ బేసికలీ గాల్జీ బాడీస్ని మనం ఏం కూడా అనొచ్చు అంటే ప్రోటీన్ స్టోరేజ్ ఫ్యాక్టరీస్ అని అంటాం. అక్కడ మీకు స్టోరేజ్ అనే కీవర్డ్ ఉంది చూసారా. ఈ కీవర్డ్ను దేనికి లింక్ చేయాలంటే గాల్జీ బాడీస్కి. ఇప్పుడు మనకు సెల్ బయాలజీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాంపోనెంట్ ఫంక్షన్కి ఒక్కొక్క కీవర్డ్ ఉంటుంది. నేను నెక్స్ట్ క్లాస్లో సెల్ బయాలజీ గురించి డిస్కస్ చేస్తాను. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టాపిక్. ఒక్కో కాంపోనెంట్కి ఒక్కొక్క కీవర్డ్ చెప్తాను, మీకు ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన బాడీలో ప్రోటీన్స్ని సింథసైజ్ చేసేవి ఏవి అంటే ఆర్ఎన్ఏస్. ఆ ఆర్ఎన్ఏస్ ఎందులో ఉంటాయంటే గాల్జీ బాడీస్లో ఉంటాయి. ఓకే, సారీ గాల్జీ బాడీస్ కాదు, లైక్ రైబోజోమ్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించారా, చూద్దాం ఆగండి. రైబోజోమ్స్, వీటన్నిటిని ఇక్కడ రైబోజోమ్స్ అంటున్నారు కదా. ఈ రైబోజోమ్స్ లోపల ఏముంటాయి అని అంటే ఆర్ఎన్ఏస్ ఉంటాయి. యాక్చువల్లీ ప్రోటీన్ సింథసైజర్స్ అని వేటిని అంటామంటే మనం ఆర్ఎన్ఏస్ అని అంటాం. కానీ ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని దేనికి పేరు అంటే రైబోజోమ్స్కి పేరు. మరి ఆర్ఎన్ఏస్ ప్రోటీన్ని సింథసిస్ చేస్తే ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని రైబోజోమ్స్ని మనం ఎందుకు అంటున్నాము అని అంటే కనుక ఆర్ఎన్ఏస్కి షెల్టర్ ఇచ్చేది రైబోజోమ్స్ కాబట్టి షెల్టర్ ఇస్తున్నాయనే రీజన్ తోటి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసేది ఆర్ఎన్ఏస్ అయితే ఆ క్రెడిట్ని రైబోజోమ్స్ తీసేసుకున్నాయి. వై? బికాస్ దే ఆర్ గివింగ్ సమ్ షెల్టర్ టు ద ఆర్ఎన్ఏస్. సో దట్స్ ద రీజన్. సో ఆ క్రెడిట్ని ఇవి తీసుకున్నాయి. ఓకే, కాబట్టి యాక్చువల్ ప్రోటీన్ సింథసైజర్స్ ఆర్ ఆర్ఎన్ఏస్, బట్ ప్రోటీన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అని రైబోజోమ్స్ని అంటాం. రైబోజోమ్స్లో ప్రోటీన్ ప్రొడక్షన్ జరిగితే ఆ ప్రొడక్షన్ అయిన ప్రోటీన్స్ ఎందులో స్టోర్ ఉంటాయి అని అంటే టెంపరీగా గాల్జీ బాడీస్లో స్టోర్ ఉంటాయి. అందుకే గాల్జీ బాడీస్ని ప్రోటీన్ స్టోరేజ్ ఫ్యాక్టరీస్ అని అంటాం. ఇక్కడ స్టోరేజ్ అనే కీవర్డ్ని పట్టుకొని మనం గాల్జీ బాడీస్ అనే ఆప్షన్ ఆన్సర్గా చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ సి కరెక్ట్ అవుతుంది. ఇంకా పోతే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా కీవర్డ్ ఏంటంటే రెస్పిరేషన్. సో ఇంటర్నల్ రెస్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెండ్ ఇన్ ద మైటోకాండ్రియా. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి మనం చెప్పుకుంటాం. వై? బికాస్ త్రూ ఇంటర్నల్ రెస్పిరేషన్ సో ఆల్వేస్ వీ కెన్ గెట్ ద ఎనర్జీ ఫ్రమ్ ద గ్లూకోజ్. సో ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలోనే ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. కన్వర్షన్ అయిన ఎనర్జీ మైటోకాండ్రియాలోనే స్టోర్ ఉంటుంది కాబట్టి మైటోకాండ్రియాస్ని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ ఆర్ ఎనర్జీ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం. ఇకపోతే ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ మీన్స్ నథింగ్ బట్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. సో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే అందులో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్లోరోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపేరింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్. అంటే ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్స్లో ఉంటాయి. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాటిని కిచెన్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అని కూడా అనొచ్చు. సో కాబట్టి ప్రోటీన్స్కి దీనికి సంబంధం లేదు, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని 2 రెటిక్యులమ్స్ ఉన్నాయి. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎందుకు రఫ్గా ఉన్నాయి అని అంటే ఇందాక మనం రైబోజోమ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ రైబోజోమ్స్ యాక్చువల్లీ దేంట్లో ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్న రౌండ్స్. ఈ రైబోజోమ్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉండడం వల్ల ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రఫ్గా ఉంటుంది, గరుకుగా ఉంటుంది. తెలుగులో దీన్నే గరకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటాం. ఎందుకు గరుకుగా ఉంటుంది, ఎందుకు రఫ్గా ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ all ribosomes are present on the surface of the endoplasmic reticulum. So that's the reason it's looking like a rough in nature. Okay, ఇది స్మూత్గా ఎందుకుంటే there is no ribosomes present on the surface of the endoplasmic reticulum. So that's the reason this is looking like a smooth in nature. ఓకే, రైబోజోమ్స్ లేవు కాబట్టి స్మూత్గా ఉంది, రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అది రఫ్గా ఉంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి కీవర్డ్ ఏంటంటే దీన్ని మనం సెల్ స్కెలిటాన్ సిస్టమ్ అని అంటాం. సెల్ స్కెలిటాన్ సిస్టమ్, కణం యొక్క అస్థిపంజర వ్యవస్థ అని అంటాం. ఎందుకు అని అంటే
నార్మల్గా మన స్కెలిటన్ సిస్టమ్ అంటే బోన్స్లో కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరల్స్ ఉంటాయి కదా. ఎస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో కూడా కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరల్స్ ఉంటాయి. అందుకే దీన్ని మనం సెల్ స్కెలిటాన్ సిస్టమ్, కణ అస్థిపంజర వ్యవస్థ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, దట్ ఈస్ అ కీవర్డ్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో హియర్ స్టోరేజ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ స్టోరేజ్ అంటే ప్రోటీన్ స్టోరేజ్. సో గాల్జీ బాడీస్ ఆల్వేస్ స్టోరేజ్ ద ప్రోటీన్స్ టెంపరరీ బేసిస్. సో దట్స్ ద రీజన్ వీ కెన్ కాల్ as సో ప్రోటీన్ స్టోరేజ్ ఫ్యాక్టర్స్. కాబట్టి సి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకే, ఎస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిసెల్యులర్? సో యూనిసెల్యులర్ అంటే ఏకకణ జీవులు. ఓకే, సో ఈ క్రింద వాణిలో ఏవి ఏకకణ జీవులు కాదు అని అంటున్నారు. సో విచ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్, లైక్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిసెల్యులర్ అంటున్నారు కదా. ఒకటి యూనిసెల్యులర్ కాదంట, ఒకటి యూనిసెల్యులర్ కాదు, మిగతావి యూనిసెల్యులర్. ఏంటి? వన్ ఈజ్ అమీబా. సో అమీబా అంటే మీకు తెలుసు. అండ్ స్పైరోగైరా, దీని పేరు కూడా తెలుగులో స్పైరోగైరా అంటాం. ప్లాస్మోడియం, పారమేషియం, ఇవన్నీ మీరు విన్న అనిమల్స్ నేమ్స్. ఎస్, ఈ నాలుగిట్లో ఏవి యూనిసెల్యులర్ అనిమల్ కాదు? సో అమీబా, ఎల్కేజీ పిల్లల్ని అడిగినా చెప్తారు అమీబా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యూనిసెల్యులర్ అనిమల్ అనేసి. అది మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. సో దిస్ ఈస్ ద అమీబా. సో దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ బాడీ స్ట్రక్చర్. సో వై? బికాస్ సో బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ దే కెన్ ఈజీలీ మౌల్డ్ ద బాడీ షేప్స్ దెమ్సెల్ఫ్. ఓకే, వాతావరణ పరిస్థితులను బట్టి ఈజీగా సో దే కెన్ బి మౌల్డ్ దేర్ బాడీ షేప్స్. వాటి శరీరాన్ని, ఆకృతిని ఎలా పడితే అలా మౌల్డ్ చేసుకుంటూ ఉంటాయి. వాటికి పర్టికులర్ బాడీ షేప్ అండ్ స్ట్రక్చర్ ఉండదు. వై? బికాస్ దే ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ అంటే వాటి బాడీ మొత్తం ఒకే సెల్తోని, సింగిల్ సెల్తోనే ఫామ్ అయి ఉంటుంది. వాటి బాడీలో జరిగే ఏ ప్రాసెస్ అయినా సరే ఒకే సెల్తోనే జరుగుతుంది. వై? బికాస్ దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్. ఉండేది ఒక సెల్లే కాబట్టి. ఓకే, ఇది ఆల్వేస్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఓకే, నెక్స్ట్ స్పైరోగైరా, ప్లాస్మోడియం, పారమేషియం. ప్లాస్మోడియం, పారమేషియం ఇవి రెండు కూడా దిస్ ఇస్ ద పారమేషియం. దీన్ని మనం స్లిప్పర్ అనిమాలిక్యూల్ అంటూ ఉంటాం. వై? బికాస్ స్లిప్పర్ షేప్లో ఉంది కాబట్టి. ఇంకా పోతే ప్లాస్మోడియం. సో ప్లాస్మోడియం ఈజ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అక్కడున్న అమీబా, ప్లాస్మోడియం, పారమేషియం ప్లస్ వీటితో పాటు యూగ్లినా, ఈ 4 ప్రోటోజోవా కేటగిరీ కిందకు వస్తాయి. ప్రోటోజోవా ఏంటి? ప్రోటోజోవా అంటే ప్రో మీన్స్ ఫస్ట్, జోవా మీన్స్, ప్రోటో మీన్స్ ఫస్ట్, జోవా మీన్స్ అనిమల్స్. దట్ మీన్స్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ అనిమల్ ఇన్ ద యూనివర్స్, దట్ ఈస్ లైక్ ప్రోటోజోవా అనిమల్స్. ఓకే, భూమి మీద ఫస్ట్ పుట్టిన అనిమల్స్లో ప్రోటోజోవా అనిమల్స్ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి దానికి ఆ పేరు పెట్టారనమాట, ప్రోటోజోవా అనేసి. దట్ ఈస్ లైక్ లాటిన్ వర్డ్స్ అవన్నీ కూడా. ఓకే, కాబట్టి ఇవన్నీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్సే. సో ఎక్స్క్లూడింగ్ స్పైరోగైరా. స్పైరోగైరా యూనిసెల్యులర్ అనిమల్ కాదు, దట్ ఈస్ మల్టీసెల్యులర్ అనిమల్. సో దిస్ ఈస్ ద స్పైరోగైరా. సో దిస్ డయాగ్రమ్ ఈజ్ రిలేటెడ్ టు స్పైరోగైరా. సో ఏంటి స్పైరోగైరా అంటే? గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు. గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ బ్లైండ్గా మనం ఏం చెప్పొచ్చు? ప్లాంట్స్ అని చెప్పొచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్ స్పైరోగైరా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్గే, ఆక్వాటిక్ ప్లాంట్ అనమాట. సో నీటిలో నివసించే ఒక మొక్క, ఆల్గేస్ అంటాం. తెలుగులో వాటిని శైవలాలు అనేసి చెప్పుకుంటాం. సో ఈ స్పైరోగైరా గ్రీన్ ఆల్గే, క్లోరోఫైసి అంటుంటాం. ఇవే గ్రీన్ ఆల్గేస్. సో ఇది మల్టీసెల్యులర్ అనిమల్, నాట్ యూనిసెల్యులర్ ప్లాంట్. ఇది మల్టీసెల్యులర్ ప్లాంట్ అనమాట. ఇది ఒక రకమైన ప్లాంట్, గ్రీన్ కలర్లో ఉంది. వై? బికాస్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ స్పైరోగైరా. సో డ్యూ టు క్లోరోఫిల్ they also will be involved in the photosynthesis process for the preparing of food materials. So that's the reason this is also one kind of autotroph. ఓకే, అది కూడా ఒక మొక్క అనమాట, ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైరసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాసింగ్ ఇన్ఫ్లుయెంజా? సో ఈ క్రింది వాణిలో ఏ వైరస్ వల్ల ఇన్ఫ్లుయెంజా అనే డిసీజ్ వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇన్ఫ్లుయెంజా ఈజ్ వన్ ఆఫ్ ద డిసీజ్, బట్ అది వైరల్ డిసీజ్ అని వాళ్ళే చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైరసెస్ అని అడిగారు కదా. వైరసెస్ అంటే అది ఆబ్వియస్లీ వైరల్ డిసీజే, నాట్ బ్యాక్టీరియల్ డిసీజ్. మరి ఏ వైరస్ వల్ల ఆ డిసీజ్ వస్తుంది? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ వారిసెల్లా వైరస్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రుబెల్లా వైరస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ మిక్సో వైరస్ అండ్ పోలియో వైరస్. సో ఆబ్వియస్లీ పోలియో వైరస్ వల్ల పోలియోనే వస్తుంది, ఇన్ఫ్లుయెంజా రాదు కదా. సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇంకా పోతే మిక్సో అంటున్నారు, రుబెల్లా అంటున్నారు, వారిసెల్లా అంటున్నారు. హియర్ రుబెల్లా వైరస్ అంటే ఏంటంటే, రుబెల్లా వైరస్ వల్ల మనకి మీజిల్స్ అనే డిసీజ్ వస్తుంది. ఏం డిసీజ్ అది? మీజిల్స్. సో మీజిల్స్
మీజిల్స్ అనే డిసీజ్ని రుబెల్లా వైరస్ వల్ల మీజిల్స్ వస్తుంది. అందుకే మీజిల్స్ని రుబెల్లా అని కూడా చెప్తూ ఉంటారనమాట. మీజిల్ డిసీజ్ అన్న రుబెల్లా డిసీజ్ అన్న ఒకటే, అది కూడా స్కిన్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. స్కిన్ మీద రెడ్ కలర్ ర్యాషెస్ వచ్చి బాగా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో స్కిన్ ఇన్ఫెక్షన్. ఇంకా పోతే ఫస్ట్ ఆప్షన్ వ్యారిసెల్లా వైరస్ అంటున్నారు. సో వ్యారిసెల్లా వైరస్ వల్ల మనకి ఏం డిసీజ్ వస్తుంది అంటే చికెన్ పాక్స్ వస్తుందండి. చికెన్ పాక్స్, తెలుగులో ఆటలమ్మ అంటాం. ఆటలమ్మ, చికెన్ పాక్స్ తెలుసు కదా, అమ్మవారు అంటూ ఉంటారు. ఆ డిసీజ్ దేని వల్ల వస్తుంది అంటే వ్యారిసెల్లా అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. ఓకే, సో వ్యారిసెల్లా వల్ల చికెన్ పాక్స్, రుబెల్లా వల్ల మీజిల్స్ అంటే తట్టు, పోలియో వైరస్ వల్ల పోలియో వస్తుంది. ఇంకా పోతే మిగిలింది మిక్సో వైరస్ కదా. ఎస్, మిక్సో వైరస్ వల్ల ఇన్ఫ్లుయెంజా అనే ఒక డిసీజ్ వస్తుందండి. మిక్సో వైరస్ వల్ల, ఎక్స్పెషలీ ఆర్థో మిక్సో వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఇన్ఫ్లుయెంజా అనే ఒక డిసీజ్ వస్తుంది. సో ఇన్ఫ్లుయెంజా ఏంటంటే అదొక లైక్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చే డిసీజెస్ని మన ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ అంటాం కదా. ఈ ఇన్ఫ్లుయెంజాలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. బర్డ్స్కి వస్తే బర్డ్ ఫ్లూ, అనిమల్స్కి వస్తే స్వైన్ ఫ్లూ. సో బర్డ్స్కి వచ్చే ఏ వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది అంటే H5N1 వైరస్ వల్ల వస్తుంది. స్వైన్ ఫ్లూ ఏమో H1N1 వైరస్ వల్ల అనిమల్స్కి వస్తుంది. దట్ ఈస్ ఇన్ఫ్లుయెంజా. ఈ డయాగ్రామ్స్ రిలేటెడ్ టు దిస్ మీజిల్స్, స్కిన్ మీద చిన్న చిన్న స్కిన్ బాక్స్ వచ్చినాయి కదా, అది మీజిల్స్. దిస్ ఈస్ చికెన్ పాక్స్. ఓకే, సో ఇన్ఫ్లుయెంజా దేని వల్ల వస్తుంది? మిక్సో వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ మీసోఫిల్ సెల్స్ ఫౌండ్? సో మీసోఫిల్ సెల్స్, సో మొక్కలలో మనకి మీసోఫిల్ సెల్స్ ఎందులో ఉంటాయి అనేసి అడుగుతూ ఉన్నారనమాట. ఓకే, సో మీసోఫిల్స్ అంటే ఏంటివి అని అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ గ్రీన్ కలర్లో ఉన్న సెల్స్ అన్నీ. ఈ సెల్స్లో మళ్ళీ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి స్పాంజ్ మీసోఫిల్, సిలిండ్రికల్ మీసోఫిల్ సెల్స్ ఉన్నాయి. సో మనకి ప్లాంట్ని కన్నా సెక్షన్ కటింగ్ చేసి అడ్డంగా కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మైక్రోస్కోప్లో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో పైన ఏమో సిలిండ్రికల్ సెల్స్ ఉంటాయి. వై? బికాజ్ ఈ సెల్స్ అన్ని సిలిండర్ షేప్లో ఉన్నాయి కాబట్టి. కింద ఏమో స్పాంజ్ సెల్స్ ఉంటాయి, రౌండ్ షేప్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మీకు మధ్యలో డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్సే క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఓకే, సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ దేనిలో అవుతుందంటే ఈ సెల్స్లో అవుతుంది. బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ ఇందులోనే ఉంది, ఫుడ్ ఇందులోనే ప్రిపేర్ అవుతుంది. సో ఇందులోనే ఫుడ్ స్టోర్ ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ సెల్స్ని మనం మీసోఫిల్ సెల్స్ అని అంటాం. మీసోఫిల్స్ సాధారణ కణజాలం అనేసి మనం చెప్పుకుంటాం. సో ఇవి అంత కాంప్లికేటెడ్గా ఉండవు, సింపుల్ సెల్స్ అనమాట. ఓకే, సో వీటిని మీసోఫిల్ అంటాం. ఇవి మోస్ట్లీ మీసోఫిల్ ఎందులో ఉంటుంది అని అంటే లీఫ్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ లీఫ్ సెక్షన్ కటింగ్ అనమాట. ఓకే, సో ఇంకా స్టెమ్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో స్టెమ్లో మనకి మీసోఫిల్ ఉండదండి. లైక్ ఏంటంటే స్టీరోఫిల్స్ అనేవి ఉంటాయి, అంటే దృఢ కణజాలం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో లీఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ రిసీవర్? ఓకే, అంటే యాక్సెప్టర్ అంటున్నారు. ఈ క్రింది వాణిలో ఏ బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ యాక్సెప్టర్ అంటున్నాం. సో యూనివర్సల్ డోనార్ ఏది, యూనివర్సల్ యాక్సెప్టర్ ఏది? మనకి బ్లడ్ గ్రూప్స్ మామూలుగా ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఏ అండ్ బి అండ్ ఏబి ఓ. సో ఈ 4 బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ దట్ మీన్స్? సో పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మనకు 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇఫ్ ద RH ఫ్యాక్టర్ ఈజ్ present on the surface of the RBC cell, that blood group is related to positive one. If the RH factors are not present on the surface of the RBC, so that blood group is related to negative blood group. ఆర్బీసీ కణాలు అంటే ఎర్ర రక్త కణాల మీద RH కారకంగా ఉంటే అది పాజిటివ్ అని, లేకపోతే నెగిటివ్ అని అంటాం. ఇప్పుడు పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ ద బ్లడ్ గ్రూప్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వన్స్. ఓకే, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ ద బ్లడ్ ఎదర్ పాజిటివ్ అండ్ ఆల్సో నెగిటివ్. పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్ వాళ్ళకే బ్లడ్ ఇవ్వాలి, నెగిటివ్ వాళ్ళు పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్కి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ గన పాజిటివ్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ ఏ పాజిటివ్ అయితే బేసిక్గా ఏ బ్లడ్ గ్రూప్ ఎవరెవరికి బ్లడ్ ఇస్తారు? ఏకి ఇస్తారు, ఏబీకి ఇస్తారు. ఏబీలో కూడా ఏ ఉంది కాబట్టి సో ఏకి ఏబీకి ఇద్దరికి బ్లడ్ ఇస్తారు. ఒకవేళ ఏ పాజిటివ్ అయితే ఓన్లీ ఇక్కడ పాజిటివ్స్కే ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏ నెగటివ్ అయిందనుకోండి, ఏ పాజిటివ్, ఏ నెగటివ్, ఏబీ పాజిటివ్ అండ్ ఏబీ నెగటివ్ ఇద్దరికి బ్లడ్ ఇవ్వచ్చు. బి వాళ్ళు ఎవరికి ఇస్తారు బ్లడ్? బీకి అండ్ ఆల్సో ఏబీలో బి ఉంది కాబట్టి ఏబీకి కూడా ఇస్తారు. ఇఫ్ బి పాజిటివ్ అయితే
ఇద్దరికి పాజిటివ్స్కే ఇస్తారు. ఒకవేళ బి నెగిటివ్ అయిందనుకోండి, బి పాజిటివ్, బి నెగిటివ్ అండ్ ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ ఇద్దరికి ఇస్తారు. మరి ఏబీ వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు బ్లడ్ అంటే ఓన్లీ ఏబీకే ఇవ్వాలి. సో ఏబీలో ఏ ఉంది బి ఉందని కానీ ఆ రెండింటిని సపరేట్ చేసి ఏకి బీకి ఇవ్వచ్చు అనుకోకూడదు. ఎందుకంటే ఏబీ ఈజ్ వన్ సపరేట్ బ్లడ్ గ్రూప్, వాళ్ళు ఓన్లీ ఏబీకే ఇవ్వాలి. ఒకవేళ ఏబీ పాజిటివ్ అయితే పాజిటివ్స్కే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏబీ నెగిటివ్ అయిందనుకోండి, సో పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్కి ఇవ్వచ్చు. గొడెక్. ఇంకా ఓ వాళ్ళు యూనివర్సల్ డోనార్ కాబట్టి అందరికీ బ్లడ్ ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ ఓ పాజిటివ్ అయిందనుకోండి, అందరికి ఇస్తున్నారు కాబట్టి ఏబి ఓకి ఇస్తారు. సో పాజిటివ్ అయితే ఓన్లీ పాజిటివ్స్కే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఓ నెగిటివ్ అయితే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, ఎదర్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ అండ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అందరికీ బ్లడ్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూనివర్సల్ డోనార్ ఎవరు? ఓ నెగటివ్. సో హీ ఈస్ ద యూనివర్సల్ డోనర్. ఓ నెగటివ్ ఈజ్ యూనివర్సల్ డోనర్. ఇంకా యూనివర్సల్ యాక్సెప్టర్ ఎవరు అంటే ఏబీ బ్లడ్ గ్రూప్ ఈస్ ద యూనివర్సల్ యాక్సెప్టర్. దట్ ఈస్ పాజిటివా ఎదర్ నెగిటివా? పాజిటివ్ నెగిటివ్ అంటే ఇక్కడ ఏబీ పాజిటివ్ చూడండి, అందరి దగ్గర బ్లడ్ తీసుకుంటున్నాడు. ఏ పాజిటివ్లో ఉన్నారు, నెగటివ్లో ఉన్నారు, ఎదర్ బి పాజిటివ్, బి నెగటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగటివ్, ఓ పాజిటివ్, ఓ నెగటివ్. ఇక్కడ అందరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటున్నారు కదా, ఎవరు? ఏబీ పాజిటివ్. సో ఏబీ పాజిటివ్ ఈజ్ ద యూనివర్సల్ యాక్సెప్టార్ ఆర్ యూనివర్సల్ రిసీవర్ బ్లడ్ గ్రూప్. ఓకే. సో విశ్వగ్రహీత అని ఎవరిని అంటామంటే ఏబీ పాజిటివ్ని అంటాం. విశ్వదాత అని ఎవరిని అంటామంటే ఓ నెగటివ్ చెప్పుకుంటాం. ఓకే. సో అక్కడ మనకు రిసీవర్ అడిగారు కాబట్టి యూనివర్సల్ రిసీవర్ ఆర్ యూనివర్సల్ యాక్సెప్టర్ ఎవరు అంటే ఆల్వేస్ ఏబీ పాజిటివ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓ నెగటివ్ ఈజ్ యూనివర్సల్ డోనర్. ఓకే. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐ డిజార్డర్ ఈజ్ నౌన్ యాజ్ లేజీ ఐ? ఈ క్రింది వాటిలో ఏ కళ్ళకు సంబంధించిన వ్యాధిని లేజీ ఐ అనేసి మనం చెప్పుకుంటాం? లేజీ ఐ. ఓకే. సో లేజీ ఐ అంటే ఏంటంటే, లేజీ అండ్ బేసిక్గా లేజీ అని మనం దేన్ని అంటాం? లేజీగా ఉండడం, లేజీగా ఉన్నారు అని అంటే ఇన్యాక్టివ్నెస్ అనమాట, అంటే యాక్టివ్గా లేకపోవడం. ఇప్పుడు కళ్ళ యాక్టివ్ అంటే ఏంటి? కళ్ళ ఫంక్షన్ ఏంటంటే చూడడం, విజన్, విజిబిలిటీ ఈజ్ ద యాక్టివ్నెస్ ఆఫ్ ద ఐస్. ఒకవేళ ఇన్యాక్టివ్ అంటే అవి ఫంక్షన్ సరిగా చేయట్లేదు అంటే కళ్ళు సరిగా చూడట్లేదు. కళ్ళు సరిగా చూడట్లేదు అని అంటే ఇట్స్ బ్లరీ ఐస్ అవ్వచ్చు, లేకపోతే సైట్ అవ్వచ్చు, అంతే కదా. కనపడకపోవడాన్ని మనం లేజీ అని అంటాం. సో ఇన్యాక్టివ్నెస్ అంటాం. అంటే ఒక కన్ను ఏదైనా కనపడకపోతే లేదా రెండు కళ్ళు కనపడకపోతే ఆ డిజార్డర్ని మనం ఏమనొచ్చు అనేది అయి ఉండొచ్చు మేబీ క్వశ్చన్. ఓకే. హైపర్మెట్రోపియా, మయోపియా, ప్రెస్బయోపియా, ఆంబ్లియోపియా. స్మార్ట్గా ఏమిచ్చారంటే ఆప్షన్లన్నీ కూడా సైట్వే ఇచ్చారు. అంటే ఈ 4 డిసీజెస్ ఏ డిసీజ్ వల్ల కళ్ళు సరిగా కనపడవు. ఓకే. సో స్మార్ట్గా ఇచ్చారు. మరి వీటిల్లో లేజీ ఐ అని మనం దేని అనొచ్చు అని అంటే చూడండి, సో ఐ అంటున్నాడు కాబట్టి సింగులర్ యూజ్ చేశాడు కాబట్టి మేబీ ఒకే ఐ కనపడకపోవడాన్ని ఏమన్నా లేజీ ఐ అంటారేమో అని కూడా అనుకోవచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చి హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా మీన్స్, హైపర్ మీన్స్ లాంగ్ అనమాట. హైపర్మెట్రోపియా దీన్ని లాంగ్ సైట్నెస్ అని అంటాం. లాంగ్ సైట్. లాంగ్ సైట్ అంటే ఏంటంటే హైపర్మెట్రోపియాలో లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. సో క్లోజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అన్ని బ్లర్ అవుతాయి. ఈ సైట్ని హైపర్మెట్రోపియా అని అంటాం. ఓకే. సో అది రెండు కళ్ళకు సంబంధించింది కాబట్టి అది లేజీ ఐ కాదు, ఎలిమినేట్. ఇంకా పోతే మయోపియా. మయోపియా అంటే షార్ట్ సైట్ అనమాట. అంటే క్లోజ్ ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్ ఉంటాయి, డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అన్ని బ్లర్ ఉంటాయి. ఓకే. దానికి ఆపోజిట్. ఇది కూడా రెండు కళ్ళకి సంబంధించింది. సో ఇది కూడా లేజీ ఐ కాదు, ఎలిమినేట్. ఇంకా పోతే ప్రెస్బయోపియా. సో ప్రెస్బయోపియా అంటే ఏంటంటే ఇది రెండు కళ్ళు సరిగా కనపడవు, దాన్ని మనం ప్రెస్బయోపియా అని అంటాం. ఇది కూడా రెండు కళ్ళకు సంబంధించింది. ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుంది బేసిక్గా అంటే ఆఫ్టర్ 50+ ఇయర్స్ తర్వాత. సో ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఏజ్ అయితే ఆటోమేటిక్గా కళ్ళు సరిగా కనపడకపోవు చూసారా, దాన్నే మనం ప్రెస్బయోపియా అంటాం. అది వాళ్ళకు వస్తుంది వీళ్ళకి వస్తుంది అని కాదు, ఏజ్ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత అది ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఐస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్. ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో నర్వ్స్ అన్ని చనిపోతాయి. సో ఐస్ సెన్సరీ ఆర్గన్ అని ఎందుకు అంటామంటే, సో ఐస్ ఆర్ ఆల్సో వర్క్స్ అండర్ ఇన్ బ్రెయిన్ కంట్రోల్. సో అంటే నర్వస్ సిస్టంలోనే పార్ట్ కాబట్టి
నర్వ్స్ ఐస్లో కూడా ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఐస్లో ఉన్న నర్వ్స్ స్పాయిల్ అయిపోవడం వల్ల ఐ ఫంక్షన్ తగ్గిపోయి కళ్ళు సరిగా కనపడవు, సైట్ వస్తుంది అనమాట. ముసలోళ్ళందరూ సరిగా చూడకుండా ఉంటారు కదా, అట్లాంటి వాటిని ప్రెస్బయోపియా అని అంటాం. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో వచ్చిన కామన్ ఐ సైట్ ఆర్ కామన్ ఐ డిజార్డర్ ఈజ్ కాల్డ్ ప్రెస్బయోపియా. అదొక డిసీజ్ అని మనం చెప్పలేమండి. ఎందుకనంటే డిసీజ్ అంటే అది మనం క్యూర్ చేసుకుంటే పోయేది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్లో నువ్వు ఎంత క్యూర్ చేయడానికి ట్రై చేసినా ఏజ్ అయిపోయింది కాబట్టి, ఏజ్ అయిపోతే ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి, ఆటోమేటిక్గా ఎవ్రీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, అట్లా ఐస్ కూడా డ్యామేజ్ అవుతాయి. అది ప్రెస్బయోపియా. సో దిస్ ఈజ్ లైక్ ప్రెస్బయోపియా. ఓకే, బేసిక్గా ఇది మనం రెటినా అనుకుందాం. ఫోకల్ పాయింట్ ఎక్కడ పడాలంటే రెటినా మీద పడాలి. రెటినా మీద పడితే నార్మల్ విజన్, సైట్ ఏముండదు. రెటినాకి బ్యాక్ సైడ్ కన్నా ఫోకల్ పాయింట్, ఇక్కడ చూడండి రెటినా బ్యాక్ సైడ్లో ఫోకల్ పాయింట్ పడింది కదా, రెటినా బ్యాక్ సైడ్లో ఫోకల్ పాయింట్ ఇలా పడినప్పుడు మనకు బ్లర్రీ ఐస్ అనేసి, అంటే ఆబ్జెక్ట్ అనేవి క్లియర్గా కనపడదు. సో దీన్నే మనం ప్రెస్బయోపియా అని చెప్పుకుంటాం. ఇంకా పోతే నెక్స్ట్ ఆంబ్లియోపియా, దీన్నే మనం లేజీ ఐ అని అంటాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ నేను ఇచ్చా కదా, ఆంబ్లియోపియా రిలేటెడ్ ఇమేజ్ కొంచెం క్లియర్గా చూడండి. ఈ ఐ ఏమో క్లియర్గా ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తుంది, అంటే ఎన్విరాన్మెంట్, హిల్స్, తర్వాత ఇదంతా గ్రీనరీ మొత్తం కనపడుతుంది కదా, కానీ ఈ కంటికి కనపడలేదు. చూడండి, ఓకే, మొత్తం కవర్ అయిపోయింది, సరిగా కనపడట్లేదు. అంటే ఇది యాక్టివ్ ఉంది, ఇది ఇన్యాక్టివ్ ఉంది. దీంతో పోలిస్తే దీనికి లేజినెస్ ఉందన్నమాట. అట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద లేజీ ఐ, దిస్ ఈజ్ యాక్టివ్ ఐ, దిస్ ఈజ్ లేజీ ఐ, దిస్ ఈజ్ ఫంక్షనలీ వెరీ యాక్టివ్, దిస్ ఈజ్ ఫంక్షనలీ ఇన్యాక్టివ్ అనమాట. ఇది చూడగలుగుతుంది, ఇది చూడలేకపోతుంది, కాబట్టి దీన్ని లేజినెస్ అని అంటాం. దిస్ ఈజ్ ద లేజీ ఐ. ఈ లేజీ ఐ పేరే ఆంబ్లియోపియా. యాక్చువల్లీ డిసీజ్ పేరు ఆంబ్లియోపియా, దాన్ని లేజీ ఐ కూడా అంటూ ఉంటాం, ఎందుకంటే అది ఒక కన్నుకు మాత్రమే సంబంధించింది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆంబ్లియోపియా. ఓకే, డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఆర్ నాట్ పార్ట్స్ ఆఫ్ ద అలిమెంటరీ కెనల్? అలిమెంటరీ కెనల్ అంటే ఏంటంటే తెలుగులో ఈ క్రింది వాణిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన భాగాలు కానివేది అని అడుగుతున్నారు. అలిమెంటరీ కెనల్ అంటే జీర్ణక్రియ అనండి. ఓకే, జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియ వ్యవస్థని మనం అలిమెంటరీ కెనల్ అని అంటాం. సో బేసిక్గా అలిమెంటరీ కెనల్ అంటే నేను ఏదో చెప్తాను. సో కెనల్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ రూట్. ఓకే, రూట్ అనుకోండి, ఒక దారి. ఫర్ ఎగ్జాంపుల్ కెనల్లో వాటర్ అయితే ఎలా పోతుందో దాన్ని వాటర్ కెనల్ అని అంటాం. ఇక్కడ అలిమెంటరీ కెనల్ అంటే ఫుడ్ కెనల్, అంటే కెనల్ వెంబడి వాటర్ పోతే వాటర్ కెనల్, ఈ కెనల్ వెంబడి ఫుడ్ పోతే అలిమెంటరీ కెనల్. దట్స్ ఇట్. ఇప్పుడు అలిమెంటరీ కెనల్ ఫుడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుంది, మధ్యలో ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ పోతుంది. ఇది చాలా బేసిక్ క్వశ్చన్, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మౌత్, సో దిస్ ఈజ్ లైక్ మౌత్ కదా, ఈ మౌత్ నుంచి మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ తీసుకున్నాక ఫారింగ్స్లోకి వెళ్తుంది, ఫారింగ్స్లో ఈసోఫాగస్లోకి డివైడ్ అవుతుంది, దిస్ ఈజ్ ఈసోఫాగస్. ట్రావెల్ చేసుకుంటూ స్టమక్లో పడుతుంది, స్టమక్లో 70% ఫుడ్ డైజెషన్ అవుతుంది. స్టమక్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్కి వస్తుంది, ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో 100% ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. డైజెస్ట్ అయిన ఫుడ్ ఆ న్యూట్రిషన్ అంతా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అన్డైజెస్టెడ్ వేస్టేజ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో టెంపరీగా రెక్టంలో స్టోర్ చేసి రెక్టమ్ ఫిల్ అయ్యాక ఆనస్ త్రూ వీ కెన్ ఎక్స్క్రీట్ అవుట్ సైడ్ అన్డైజెస్టెడ్ వేస్టేజ్ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, అంటే మౌత్ నుంచి స్టార్ట్ అయితే ఆనస్తో ఎండ్ అయింది చూసారా, ఈ ఎంటైర్ కెనల్ని, ఈ ట్యూబ్ని అలిమెంటరీ కెనల్ అనేసి మనం చెప్తాం. అక్కడ ఆప్షన్స్లో అన్నీ ఇచ్చారు, స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఇచ్చారు, స్టమక్లోకి వస్తుంది, ఇంటెస్టైన్లోకి కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఇన్ అలిమెంటరీ కెనల్. కొలాన్ అండ్ రెక్టమ్, సో రెక్టమ్ అంటే ఇది, కొలాన్ అంటే ఏదంటే లార్జ్ ఇంటెస్టైన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఓకే, అంటే అది కూడా లార్జ్ ఇంటెస్టైన్ అనే అర్థం, పెద్ద ప్రేగు అని దాని అర్థం. సో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అలిమెంటరీ కెనల్. ఇంకా పోతే బకల్ క్యావిటీ అండ్ ఈసోఫాగస్. సో ఈసోఫాగస్ అంటే ఇది ఫుడ్ ట్యూబ్, ఆహార నాళం. బకల్ క్యావిటీ అంటే అస్యకుహరం, మన నోట్లో మౌత్లో ఎంప్టీ స్పేస్ ఉంచేసారా, దిస్ ఎంప్టీ స్పేస్ ఈస్ కాల్డ్ బకల్ క్యావిటీ. ఓకే, అందులో కూడా ఫుడ్ వెళ్తుంది, మౌత్ నుంచే కదా ఫుడ్ ట్రావెల్ చేస్తుంది. సో ఇది కూడా అలిమెంటరీ కెనల్. ఆప్షన్ డి లివర్ అండ్ ప్యాంక్రియాస్ అంటున్నారు. సో లివర్ ఎక్కడ ఉంటుంది, స్టమక్కి రైట్ సైడ్ ఇక్కడ లివర్ ఉంటుంది, ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది. సో లివర్ అండ్ ప్యాంక్రియాస్ బోత్ ఆర్ కమ్స్ అండర్ ఇంటూ డైజెస్టివ్ సిస్టమ్ బట్ నాట్ కమ్స్ అండర్ ఇంటూ అలిమెంటరీ కెనల్.
నేను అలిమెంటరీ కెనల్ అంటే ఏం చెప్పుకున్నా, ఫుడ్ వెళ్ళే దారి అని చెప్పా. లివర్లోకి ఫుడ్ వెళ్తుందా, ప్యాంక్రియాస్లోకి ఫుడ్ వెళ్తుందా, అసలు ఎందుకు వెళ్తుంది అక్కడికి ఫుడ్ వెళ్ళదు. సో అది ఫుడ్ వెళ్ళే రూట్ కాదు కాబట్టి అవి అలిమెంటరీ కెనల్లో పార్ట్స్ కాదు. ఓన్లీ ఫుడ్ వెళ్ళే రూట్నే మనం అలిమెంటరీ కెనల్ అని అంటాం. సరే, అవి అలిమెంటరీ కెనల్లో లేవు, ఫుడ్ వాటిల్లోకి డైజెషన్ కోసం వెళ్ళదు. మరి అట్లాంటప్పుడు వాటిని ఎందుకు డైజెషన్ సిస్టంలో చదువుకుంటాం అని అంటే, లివర్ అండ్ ప్యాంక్రియస్ బోత్ ఆర్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్. అంటే లివర్ ఏ ఎంజైమ్స్ రిలీజ్ చేయదనుకోండి, లివర్ ఏం చేస్తుంది అంటే బైల్ జ్యూస్ని సెక్రెట్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ కొలెస్ట్రాల్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే బైల్ జ్యూస్ వల్ల కొలెస్ట్రాల్ డైజెషన్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో డైజెషన్ సిస్టమ్ ప్రాసెస్ కాబట్టి లివర్ని డైజెషన్ సిస్టంలో పార్ట్గా చెప్పుకుంటాం. ప్యాంక్రియాస్ ఏమో హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ రెండింటినీ రిలీజ్ చేసి డైజెషన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా డైజెషన్ సిస్టంలో చెప్పుకుంటాం. అంటే డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దట్స్ ద రీజన్ దే ఆర్ కమ్స్ అండర్ ఇంటూ డైజెషన్ సిస్టమ్. ఫుడ్ వాటిల్లోకి వెళ్ళట్లేదు. సో దట్స్ ద రీజన్ దే విల్ నాట్ కమ్స్ అండర్ ఇంటూ అలిమెంటరీ కెనల్. క్లియర్? ఓకే, ఫుడ్ వెళ్ళలేదు కాబట్టి అలిమెంటరీ కెనల్ కాదు, కానీ ఫుడ్ డైజెషన్ కోసం కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేసి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ కింద చెప్పుకోవాలి. అక్కడ మనకు క్లియర్గా అలిమెంటరీ కెనల్ అన్నాడు, జీర్ణ వ్యవస్థ అని అడిగాడు. సో కాబట్టి అలిమెంటరీ కెనల్ లేదా జీర్ణక్రియ వ్యవస్థలో లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఇంక్లూడ్ కాదు, ఇవి రెండు ఎక్స్క్లూడ్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఓకే, ఎస్. నెక్స్ట్, which of the following parts of the human body releases carbon dioxide brought in by the blood from the restore the body? ఓకే, ఇక్కడ చూడండి, which of the following parts of the human body releases carbon dioxide? ఓకే, మన శరీరంలో హ్యూమన్ బాడీలో శరీరంలో ఏ భాగము కార్బన్ డైఆక్సైడ్ని బయటకి రిలీజ్ చేస్తుంది? ప్లస్ బాట్ ఇన్ బై ద బ్లడ్. ఓకే, బ్లడ్లో నుంచి అండ్ ఫ్రమ్ ద రీస్టోర్ ద బాడీ. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఇదంతా మీకు ఏమర్థమైందంటే, బాడీల నుంచి కార్బన్ డైఆక్సైడ్ని ఏది బయటకు రిలీజ్ చేస్తుంది అంటే వాయువుల మార్పిడి దేంట్లో జరుగుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అనేవి మన బాడీలో ఏది జరుగుతుంది అని అడుగుతున్నారనమాట. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ అనగానే ఏ సిస్టమ్ గుర్తొస్తుంది మనకు? డైజెషన్ గుర్తొస్తుందా, రెస్పిరేషన్ గుర్తొస్తుందా, ఎండోక్రైనా, రిప్రొడక్షనా, ఎక్స్క్రీషనా? ఏది? గ్యాసెస్ అంటేనే, వాయువులు అంటేనే, గాలి అంటేనే మనకు గుర్తొచ్చేది రెస్పిరేషన్, అంతే కదా. మేబీ రెస్పిరేషన్ సిస్టంలో ఏదో కార్బన్ డైఆక్సైడ్ని బాడీ నుంచి బయటకు రిలీజ్ చేస్తుంది అని అంటున్నాడు, అది ఏదో అని అడుగుతున్నాడు. రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న పార్ట్స్ అన్నీ ఇచ్చారు, అల్వియోలిస్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకీ. ఓకే, బ్రాంకీ అంటే ఏదంటే ఇది చూడండి, దిస్ ఈజ్ లైక్ ట్రాకియా. ట్రాకియా అంటే విండ్ పైప్, ఇక్కడ ఉంటుంది నెక్ దగ్గర, మనం నాజల్ క్యావిటీతో కనెక్ట్ అయ్యి మనం తీసుకున్న గాలి అంతా కూడా ట్రాకియా నుంచి ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ట్రాకియా, ఇక్కడ ఒక లంగ్ ఉంది, ఇక్కడ ఒక లంగ్ ఉంది, రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. రైట్ లంగ్లోకేమో ఒక బ్రాంచ్ లాగా, లెఫ్ట్ లంగ్లోకేమో ఇంకో బ్రాంచ్ లాగా డివైడ్ అయిపోయి 2 బ్రాంచెస్ అయిపోయింది చూసారా. ఈ డివైడ్ అయిపోయిన ఈ మెయిన్ బ్రాంచ్నే బ్రాంకీ అని అంటాం. ఓకే, బ్రాంకీ అని అంటాం. ఈ బ్రాంకీస్ మళ్ళీ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ సబ్ బ్రాంచెస్ లాగా విడిపోయినాయి కదా, ఈ విడిపోయిన సబ్ బ్రాంచెస్నే బ్రాంకియోల్స్ అని అంటాం. ఓకే, ఇంకా బ్రాంకియోల్స్కి కార్నర్లో చివర్లో చిన్న చిన్న బెలూన్ షేపులో అల్వియోలిస్ ఉన్నాయి చూడండి, అల్వియోలిస్. ఇక్కడ మీకు కొంచెం ఇమేజ్ పెద్దగా చేసి చూపించారు కదా, ఇవన్నీ బెలూన్ షేప్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ అల్వియోలిస్ అనమాట. ఎయిర్ సాక్స్ అంటాం వీటిని, అల్వియోలిస్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆల్వేస్ హ్యాపెండ్ బై ద అల్వియోలిస్. తెలుగులో వీటిని వాయుగోనులు అని అంటాం. వాయుగోనుల్లోనే వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే వాయుగోనుల్లో వాయువుల మార్పిడి అంటే ఏంటంటే, ఇనీషియల్గా మన బాడీలో ఉన్న బ్లడ్ ఏదంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్. కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటే బ్యాడ్ బ్లడ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి, వాట్ ఈస్ దట్ మీన్స్? బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజ్ హ్యాపెండ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్? ఓకే, బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే రక్త శుద్ధి. ఓకే, రక్తం శుభ్రపరచడం, రక్తం శుభ్రం కావడం, ప్యూరిఫై అవ్వడం. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే ఏంటి? బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే బ్లడ్ ఆక్సిజన్తో కలవడమే బ్లడ్ ప్యూరిఫికేషన్. బ్లడ్ ఆక్సిజన్తో కలిస్తే బ్లడ్ ప్యూరిఫై అంటున్నా కదా, మరి బ్లడ్కి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు తీసుకున్న ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్లోకి వెళ్తుంది. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెండ్ బై ద లంగ్స్ ఓన్లీ.
ఓకే, రక్తం ఎక్కడ శుభ్రపరచబడుతుంది అంటే ఊపిరితిత్తుల్లో శుభ్రపరుస్తుంది. రక్త సరఫరా మాత్రం హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్ హ్యాపెన్ బై హార్ట్, బట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజ్ హ్యాపెన్ బై ద అల్వియోలిస్, ఐ మీన్ లంగ్స్. ఆ లంగ్స్లో కూడా ఎక్కడ అవుతుంది అంటే అల్వియోలిస్లో. ఇప్పుడు లంగ్స్లో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అని అంటే దాని అర్థం అంతకుముందు ప్యూరిఫైగా లేనట్టే కదా, అంటే ఇంప్యూర్గా ఉన్నట్టే కదా. ఎస్, ఫస్ట్ ఇనీషియల్గా మన బాడీ పార్ట్స్లో ఉన్న బ్లడ్ అంతా ఇంప్యూర్ బ్లడ్. ఇంప్యూర్ బ్లడ్ మీన్స్ when the hemoglobin is reacted with the carbon dioxide, it will be converted like a carboxy hemoglobin. That carboxy hemoglobin is impure blood. ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్హేల్ ప్రాసెస్ త్రూ రెస్పిరేషన్లో గాలిని తీసుకుంటావు, ఆక్సిజన్ని తీసుకుంటావు. తీసుకున్న ఆక్సిజన్ ఈ ట్రాకియా నుంచి ట్రావెల్ చేసి బ్రాంకియా నుంచి, బ్రాంకియోల్స్ నుంచి లాస్ట్కి ఎక్కడికి వస్తుంది అంటే ఈ ట్యూబ్స్లోకి వస్తుంది, ఆ బెలూన్స్లోకి వస్తుంది. దట్ మీన్స్ వాయుగోనులు లేదా అల్వియోస్లోకి వస్తుంది. ఈ అల్వియోలిస్లో ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే హిమోగ్లోబిన్ బ్లడ్ లంగ్స్లోకి వస్తుంది కదా ప్యూరిఫై కోసం, బ్లడ్ వస్తుంది. బ్లడ్తో పాటు ఏమొస్తుంది, హిమోగ్లోబిన్ కూడా వస్తుంది. ఓకే, హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది, ఆర్బీసీస్లో ఉంటుంది. అదంతా బ్లడ్డే కాబట్టి బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ దట్ ఈస్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకొని ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ ఇస్ ద ప్యూరిఫైడ్ బ్లడ్, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఇస్ ద ఇంప్యూర్ బ్లడ్. ఇది చెడు రక్తం, ఇది మంచి రక్తం. ఓకే, అంటే దీన్నే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని అంటాం. హిమోగ్లోబిన్ ఈ గ్యాస్ను వదిలేసి ఈ గ్యాస్ని తీసుకున్నది, దట్ ఈస్ కాల్డ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల మార్పిడి. దాన్నే మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ అని అంటాం. ఓకే, అంటే చూడండి, ఇన్హేల్ ప్రాసెస్లో మన శ్వాసక్రియలో రెస్పిరేషన్లో మనం తీసుకున్న ఎయిర్ కంపల్సరీ అల్వియోస్లకు వెళ్ళాల్సిందే. అల్వియోస్కి వెళ్లకుండా బ్రాంకియల్ నుంచి ట్రాకియా నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, దెర్ ఇస్ నో యూస్. మన బాడీ మొత్తానికి ఆక్సిజన్ వెళ్ళదు. ఎందుకు, ఎండ్ ఆఫ్ ద డే ఆక్సిజన్ తీసుకెళ్లాల్సింది బ్లడ్డే కదా. సో బ్లడ్ వరకు వెళ్తేనే ఆక్సిజన్ వెళ్తుంది. కొంతమంది ఆస్తమా ఉన్నోళ్ళు, కోవిడ్ వచ్చినోళ్ళు, నిమోనియా, బ్రాంకైటిస్ ఇట్లాంటి డిసీజెస్, లంగ్స్ అలర్జీ అనవసరంగా ఆయాసపడుతూ ఉంటారు చూసారా, హాహా అనేసి. అంటే వాళ్ళకి అల్వియోస్లోకి వెళ్ళే అంత గ్యాప్ లేదు, ట్రాకియా నుంచి బయటకు వదిలేస్తున్నారు. దానివల్ల ఆక్సిజన్ సరిపోక ఆయాసపడిపోతూ ఉంటారనమాట. ఓకే, దాన్ని మనం గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అల్వియోలిస్లోనే జరుగుతుంది. వాయుగోనులు అంటాం తెలుగులో. ఓకే, వాయుగోనుల్లో జరుగుతుంది. ఓకే, సో దట్ ఈజ్ లైక్ అల్వియోలిస్. ఇంకా నెక్స్ట్ పోతే లారింగ్స్. లారింగ్స్లో ఇవి వోకల్ కార్డ్స్ ఉంటాయండి. వోకల్ కార్డ్స్ కాదు, ఎస్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. మన బాడీలో వోకల్ కార్డ్స్ ఉన్నాయి కదా. వోకల్ కార్డ్స్ ఏం చేస్తాయి, మనకి సౌండ్ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హేల్ ప్రాసెస్లో కంటే ఎక్సెల్ ప్రాసెస్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్సెల్ ప్రాసెస్లో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక సర్టెన్ ప్రెషర్ వల్ల ఎయిర్ బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రెషర్ తోటి లారింగ్స్లో ఉన్న వోకల్ కార్డ్స్ రెండు వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయినప్పుడు మనకు వాయిస్ వస్తుంది, మాటలు వస్తాయి, పిచ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. నువ్వు గాలి తీసుకునేటప్పుడు మాట్లాడలేవు, గాలి వదిలేటప్పుడే మాట్లాడగలవు. ఎందుకంటే అప్పుడే హై ప్రెషర్ ఆఫ్ ఎయిర్తోని వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి. సో ఎక్సెల్ ప్రెషర్లోనే మనం ఎప్పుడు మాట్లాడతాం, ఇన్హేల్ ప్రెషర్లో వీ కాంట్ talk. Okay, we can't create sound actually. I mean, we can't means vocal cords can't create a sound. Okay, so ఇంకా ట్రాకియా అంటే ఇది విండ్ ట్రావెల్ చేసేది, బ్రాంకియా అంటే ఇవి విండ్ని ట్రావెల్ చేసేది అవి కూడా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో ఈ క్రింద వాడిలో మానవ శరీరంలో ఉన్న విసర్జక అవయవాలు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ హార్ట్, స్కిన్, బ్రెయిన్ అండ్ మజిల్స్. ఓకే, హార్ట్, స్కిన్, బ్రెయిన్, మజిల్స్ చాలా సింపుల్ క్వశ్చన్. స్కిన్నే కదా ఎక్స్క్రీటరీ ఆర్గన్. ఏం ఎక్స్క్రీట్ చేస్తాం స్కిన్ నుంచి? స్వెట్ ఎక్స్క్రీట్ చేస్తాం. మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోస్, వీ కెన్ ఎక్స్క్రీట్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ నోస్. అండ్ ఆనస్, వీ కెన్ ఎక్స్క్రీట్ స్టూల్స్ త్రూ ఆనస్. కిడ్నీస్, వీ కెన్ ఎక్స్క్రీట్ యూరిన్ త్రూ కిడ్నీస్. స్వెట్, ఓకే, స్కిన్ ఎక్స్క్రీట్స్ స్వెట్. అండ్ ఆల్సో ఐస్ ఎక్స్క్రీట్ ఐ టియర్స్. ఇట్లాంటివన్నీ కూడా ఇవి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో అక్కడ స్కిన్ ఈజ్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్. వీ కెన్ ఆల్వేస్ ఎక్స్క్రీట్ ద స్వెట్ ఫ్రమ్ ద స్కిన్. ఇంకా హార్ట్ నుంచి ఏమి ఎక్స్క్రీట్ చేయం, హార్ట్ ఏమి ఎక్స్క్రీట్ చేయదు, బ్రెయిన్ కూడా ఏమి ఎక్స్క్రీట్ చేయదు. సో మన బాడీలో బ్రెయిన్ 2% వెయిట్ ఉంటుంది. ఓకే, బాడీ వెయిట్కి 2% వెయిట్ బ్రెయిన్ ఉంటుంది. 1400 grams వెయిట్ ఉంటుంది బ్రెయిన్. ఓకే, అండ్ హార్ట్ తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేసేది బ్రెయినే అనమాట. చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇంకా మజిల్స్. సో మజిల్స్ కూడా ఏమి ఎక్స్క్రీట్ చేయవు.
మజిల్స్ యాక్చువల్లీ లాక్టిక్ యాసిడ్ అని ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తాయి, అది రేర్ కేసెస్లో. సో వెన్ ద కొరీ సైకిల్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద మజిల్స్, సో దట్ టైమ్ ఓన్లీ దే విల్ బి రిలీజెస్ ఏమంటాం లాక్టిక్ యాసిడ్. ఓకే, మిగతా టైంలో రిలీజ్ చేయవు. సో కాబట్టి స్కిన్ ఈజ్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద 5 groups దట్ ప్లాంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ? సో ప్లాంట్ క్లాసిఫికేషన్ గురించి అడుగుతున్నారు. ఈ క్రింద వాటిలో మొక్కలని 5 రకాలుగా వర్గీకరించారు, ఆ 5 రకాల వర్గీకరణ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ ప్లాంట్ క్లాసిఫికేషన్. ఆప్షన్ ఏ థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఆర్థ్రోపోడా, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. మొలస్కా, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. అనలిడా, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. చాలా ఈజీగా ఉన్నాయి ఆప్షన్లు. ఓకే, ప్లాంట్ క్లాసిఫికేషన్ ఒకే ఒక ఆప్షన్లో ఉన్నాయి, మిగతా చోట్ల అనిమల్ క్లాసిఫికేషన్ ఇంక్లూడ్ చేసేసాడు. సో అనిమల్ క్లాసిఫికేషన్స్ని ఎక్కడ ఇంక్లూడ్ చేశాడంటే సెకండ్ ఆప్షన్ చూడండి, ఆర్థ్రోపోడా అంటున్నాడు. ఆర్థ్రోపోడా అంటే ఏంటి? ఆర్థ్రో మీన్స్ వాట్? ఆర్థ్రాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ జాయింట్స్ ఇస్ కాల్డ్ ఆర్థ్రాలజీ కదా, కీళ్ళ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అంటాం. ఇక్కడ ఆర్థ్రో అంటే జాయింట్సే, కీళ్ళు. పోడా అంటే ఏంటంటే లెగ్స్, అంటే జాయింటెడ్ లెగ్స్ ఉన్న అనిమల్స్ అన్నీ కూడా ఆర్థ్రోపోడా కేటగిరీ కిందకు వస్తాయి. అంటే ఈ ఆర్థ్రోపోడా ఇస్ ద అనిమల్ క్లాసిఫికేషన్, అది ప్లాంట్ కాదు. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇన్సెక్ట్స్, కీటకాలు లైక్ కాక్రోచెస్, తర్వాత యాంట్, స్పైడర్, వీటన్నిటికీ జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి చూసారా, బటర్ఫ్లై జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ దేని కిందకు వస్తాయంటే ఆర్థ్రోపోడా. సో అది అనిమల్ క్లాసిఫికేషన్. ఇక మిగతా ఆప్షన్స్ చూడనక్కరే లేదు, ఎందుకంటే ఒకటి అనిమల్ ఇచ్చేసారు, మిగతా ప్లాంట్స్ ఉన్నా కూడా అది రాంగే అవుతుంది కదా. సో ఎలిమినేట్. నెక్స్ట్, మొలస్కా, బ్రయోఫైట్, టెరిడోఫైట్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. మొలస్కా అంటే ఏంటంటే, మొలస్కా మీన్స్ స్మూత్ అండ్ సాఫ్ట్ అని అర్థం, లాటిన్ వర్డ్ ఇది, స్మూత్ అండ్ సాఫ్ట్. సో స్మూత్ అండ్ సాఫ్ట్ అంటే స్మూత్ ఆర్ సాఫ్ట్ బాడీ అనిమల్స్ ఆల్ కమ్స్ అండర్ ఇంటూ మొలస్కా. బాడీ ఏదైతే మెత్తగా, సాఫ్ట్గా, స్మూత్గా, స్పాంజ్ లాగా ఉంటుందో అవన్నీ మొలస్కా కిందకు వస్తాయి, అది కూడా అనిమల్ కేటగిరీయే. ఎగ్జాంపుల్ ఏది అంటే స్నేల్ అండి. స్నేల్ బాడీ సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. వై? బికాస్ స్నేల్ బాడీ లోపల స్కెలిటన్ సిస్టమ్ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది అంటే స్నేల్ బాడీ బయట స్కెలిటన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సో స్కెలిటన్ సిస్టమ్ ఆర్ ఎక్స్టర్నల్ స్కెలిటన్ సిస్టమ్. ఇంకా తర్వాత ఆక్టోపస్ బాడీ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. ఇట్లా సాఫ్ట్గా, స్మూత్గా బాడీ ఉండే అన్ని అనిమల్స్ దేని కిందకు వస్తాయంటే మొలస్కా కిందకు వస్తాయి. సో అది కూడా అనిమల్ కేటగిరీయే. ఇక మిగతావి చూడనక్కర్లేదు, అనిమల్ యాడ్ చేశాడు కాబట్టి ఎలిమినేట్. ఇంకా పోతే అనలిడా, ఇందాకే చెప్పుకున్నాం. అనలిడా అంటే ఏంటంటే అన్నెల్స్ అంటే సెగ్మెంటెడ్ ఆర్ రౌండ్ అని అర్థం. సెగ్మెంటెడ్ ఆర్ సర్కిల్. అన్నెల్స్ అంటే ఏంటంటే సెగ్మెంట్స్ ఆర్ సర్కిల్ లాటిన్ వర్డ్లో. అంటే సర్కిల్డ్ బాడీ ఆర్ సెగ్మెంటెడ్ బాడీ అనిమల్స్ కమ్స్ అండర్ అనిమల్ కేటగిరీ. ఎగ్జాంపుల్ అర్త్వార్మ్స్, లీచ్ బాడీ అంతా కూడా సెగ్మెంట్స్ లాగా ఉంటుంది కదా, కాబట్టి అవన్నీ అనలిడా కింద తెచ్చిపడేసినారు. సో అనలిడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అనిమల్ క్లాసిఫికేషన్, అది కూడా ఇట్స్ నాట్ కమ్స్ అండర్ ఇంటూ ప్లాంట్. సో దిస్ ఈజ్ ఆల్సో బ్లైండ్లీ ఎలిమినేటెడ్. ఇంకా పోతే థాలోఫైట్, బ్రయోఫైట్, టెరిడోఫైట్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఇవి చూడండి ప్లాంట్ క్లాసిఫికేషన్స్ ఇవి. ఇంకా మిగిలింది ఒకటే ఆప్షన్ కాబట్టి ఇంకా అదే కరెక్ట్ అవుతుంది. థాలోఫైట్ అంటే ఏంటంటే, ఫైట్ అంటే ప్లాంట్ కీవర్డ్ అది. థాలో అంటే ఏంటంటే బాడీ, అంటే ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ లేని ప్లాంట్స్ అన్నీ కూడా థాలోఫైట్ కింద ఉంటాయి. ఇప్పుడు ప్లాంట్ బాడీ స్ట్రక్చర్ ఏమేమి వస్తాయి? రూట్స్, స్టెమ్, లీవ్స్ ఇవన్నీ వస్తాయి కదా. అట్లా ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ లేకుండా, ఇందాక మనం స్పైరోగైరో చూసాం, అది ప్లాంట్ లాగా ఉందా? ఇప్పుడు ఒక గడ్డి ఉంటుంది, ఆ గడ్డికి ఒక స్టెమ్ లేకపోతే దానికి ఒక లీఫ్ ఇవేమన్నా ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గేస్ ఉన్నాయి, ఆక్వాటిక్ ప్లాంట్స్, వీటన్నిటికీ ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ ఉండదు. సో అట్లాంటివన్నీ థాలోఫైట్స్ కిందకు వస్తాయి. ఎగ్జాంపుల్ ఆల్గేస్. ఓకే, ఇంకా పోతే ఫైట్ అంటే ప్లాంట్, పేరులోనే ఉంది ఫైట్స్ అన్నిటికీ. సో బ్రయోఫైట్ అంటే అది కూడా ప్లాంటే. యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం బ్రయోఫైట్స్ని. అంటే యాంఫిబియన్స్ అంటే దే కెన్ సర్వైవ్ బోత్ ఆన్ ద ల్యాండ్ అండ్ ఆల్సో ఇన్ ద వాటర్ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిమల్స్లో చేసుకుంటే ఫ్రాక్స్ అంటాం, ల్యాండ్ మీద వాటర్లో రెండిట్లో సర్వైవ్ అవుతాయి. ప్లాంట్స్లో బ్రయోఫైట్స్ ఏమంటే టెరిడోఫైట్స్. ఇవేం చేస్తాయంటే ల్యాండ్ మీద, వాటర్ మీద, రెండింటి మీద సర్వైవ్ అవుతాయి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మాసెస్ ఇవే. ఓకే, మాసెస్ అంటే ఏం లేదు, పాచి అంటాం చూసారా, నాచు లేదా పాచి. వాటర్ కన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసేస్తే దాని మీద పాచి బట్టి ఫ్లోట్ అవుతూ ఉంటుంది బయట, దట్ ఈస్ బ్రయోఫైట్.
అండ్ ఆల్సో వెట్టు సాయిల్ ఎక్కడైనా ఉందనుకోండి, వర్షం పడి లేకపోతే వాటర్ ఎక్కువగా వెళ్ళి ఆ సాయిల్ మీద కూడా పాచి పట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది గ్రీన్ కలర్గా, అది కూడా బ్రయోఫైటే. సో అంటే గ్రీన్ కలర్లో ఉంది అని అంటే బికాస్ ఆఫ్ క్లోరోఫిల్లే. క్లోరోఫిల్ అంటే అది ప్లాంటే, ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రిపేర్ ఫుడ్ చేసుకొని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా మాసెస్ అనమాట. ఈవెన్ లివర్ వర్డ్స్ కూడా మాసెస్సే. అవి బ్రయోఫైట్స్. టెరిడోఫైట్స్ అంటే రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని అంటాం. రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటంటే, రెప్టైల్స్ అంటే భూమి మీద పాకేవి కదా, ఈ ప్లాంట్స్ కూడా భూమి మీద పాకుతూ ఉంటాయి. అంటే వీటి స్టెమ్ హారిజంటల్గా కాకుండా, వర్టికల్గా కాకుండా హారిజంటల్గా భూమి మీద పడి పాకుతూ ఉంటుంది. కొన్ని తీగ చెట్లు ఉంటాయి చూసారా, అవన్నీ టెరిడోఫైట్స్. ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవే. ఏంటంటే ఫాన్స్ అంటాం వీటిని. ఇంకా పోతే జిమ్నోస్పోమ్స్. ఇక్కడ స్పర్మ్ అంటే ఏం లేదు, సీడ్ అంత అని అర్థం. జిమ్నోస్పోమ్స్ అంటే ఈ ప్లాంట్స్ అన్నిటిని జిమ్నోస్పోమ్స్ అంటాం. వీటిని నేకుడ్ సీడ్స్ అని అంటాం. నేకుడ్ సీడ్స్ అంటే ఓపెన్ సీడ్స్. బేసిక్గా సీడ్ ఎక్కడ ఉంటుంది, ఫ్రూట్ లోపల కదా, బట్ జిమ్నోస్పోమ్స్లో సీడ్ ఫ్రూట్ లోపల ఉండదు, ఫ్రూట్ బయట ఉంటుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఫ్రూట్ రిమైనింగ్ ప్లాంట్ బాడీస్కి కనెక్ట్ అయ్యి టచ్ అయ్యి ఉంటుంది అనమాట. వాటిని జిమ్నోస్పోమ్స్ అంటాం. కోన్ షేప్డ్ ఫ్లవర్స్ ఉంటాయి. ద బిగ్గెస్ట్ ప్లాంట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ప్లాంట్స్ ఇన్ ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్. మోస్ట్లీ దే ఆర్ సర్వైవింగ్ అట్ ఫారెస్ట్ రీజియన్స్ అండ్ హిల్ స్టేషన్స్. ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ జిమ్నోస్పోమ్స్కి దేవదారు ప్లాంట్, రెడ్వుడ్ ప్లాంట్, సిరిక్స్ ప్లాంట్, పైనస్, సైకస్, ఇట్లా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. లివింగ్ ఫాజిల్ అంటూ ఉంటాం కదా, జింకో బిలోబా, అది కూడా జిమ్నోస్పోమే. అండ్ ఆల్సో పైనాపిల్ ప్లాంట్ ఉంది కదా, పైనాపిల్ కూడా జిమ్నోస్పోమే. అవన్నీ. ఇంకా యాంజియోస్పోమ్స్. యాంజియోస్పోమ్స్ అంటే ఇక్కడ చూడండి, స్పోమ్స్ అంటే సీడ్, అక్కడ స్పోమ్స్ అంటే సీడే. జిమ్నోస్పోమ్ అంటే నేకుడ్ సీడ్స్ బయట ఉంటాయి. యాంజియోస్పోమ్స్ అంటే సీడ్ లోపల ఉంటుంది, ఫ్రూట్ లోపల ఉండేవి యాంజియోస్పోమ్స్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థాలోఫైట్, బ్రయోఫైట్, టెరిడోఫైట్ 3 నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. జిమ్నోస్పోమ్, యాంజియోస్పోమ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే వీటిల్లో ఫ్లవర్ ఉంటుంది, అందుకే ఫ్రూట్ ఉంది, అందుకే సీడ్స్ ఉన్నాయి. వాటిల్లో ఫ్లవర్స్ లేవు, అందుకే సీడ్స్ ఉండవు. అసెక్షువల్ రిప్రొడక్షన్ అవుతుంది వాటిల్లో, వీటిల్లో సెక్షువల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ 12th క్వశ్చన్. నెక్స్ట్, ల్యూకోపీనియా ఈజ్ అన్ అబ్నార్మల్. ల్యూకోపీనియా అంటే ఏంది? ల్యూకోపీనియా అనేది ఒక డిసీజ్. ఓకే, ల్యూకోపీనియా అనేది ఒక డిసీజ్. దేనివల్ల వస్తుంది అని అడుగుతున్నారు. ల్యూకో అంటే ఏంటి? ల్యూకోసైట్ అని వేటిని అంటాం? ఆప్షన్స్ చూడండి. ఇంక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్, డిక్రీజ్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇంక్రీజ్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, డిక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ అంటున్నాం. ఇప్పుడు ల్యూకోసైట్స్ అంటే ఏంటి? ఎరిథ్రోసైట్స్ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్, ల్యూకోసైట్స్ మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్ని మనం ల్యూకోసైట్స్ అని అంటాం. ఇక్కడ ల్యూకో అంటున్నాడంటే అదేదో వైట్ బ్లడ్ సెల్స్కి రిలేషన్ ఏమో, కాబట్టి రెడ్ బ్లడ్ కాదేమో. ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయండి ఫస్ట్. ఓకే, పైన ఉంది ఇంక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్, డిక్రీజెస్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ అనేసి. సో వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం లేదా తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం అని అంటున్నాం. బేసిక్గా వైట్ బ్లడ్ సెల్స్ మన బ్లడ్లో ఎంత ఉండాలి అంటే 1 cubic ml బ్లడ్లో 4,000 to 10,000 WBC సెల్స్ ఉండాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ద డిక్రీజ్ ఆఫ్ WBC సెల్స్, ఓకే, అంటే WBC సెల్స్ గాన 4,000 కంటే తగ్గిపోతే, రెడ్యూస్ అయిపోతే, ఆ డిసీజ్ని మనం ల్యూకోపీనియా అని అంటాం. ఇప్పుడు WBC సెల్స్ని మనం పోలీస్మెన్ సెల్స్, సోల్జర్ సెల్స్ అని అంటాం. ఎందుకంటే WBC సెల్స్ ఆర్ ఓన్లీ ఇంప్రూవింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ అండ్ ఆల్సో దే ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేసే సెల్స్ అవే. ఓకే, సో దే ఆర్ ఫైటింగ్ అగెనెస్ట్ టు ద మైక్రో ఆర్గానిజమ్స్ టు ప్రివెంట్ ద డిసీజెస్. అంటే వాటిని అంటే సోల్జర్ సెల్స్ అని కూడా అనొచ్చు. పోలీస్మెన్ సెల్స్ ఆర్ సోల్జర్ సెల్స్, ఎందుకంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఒకవేళ 4,000 కంటే WBC సెల్స్ తగ్గిపోతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గిపోయినట్టే. ప్రతి చిన్న చిన్న వైరసెస్కి, చిన్న చిన్న బ్యాక్టీరియాస్కి బాడీ ఈజీగా ఎక్స్పోజ్ అయిపోయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వచ్చేస్తాయి. దాన్నే ల్యూకోపీనియా అని అంటాం. ఓకే, ఒకవేళ WBC సెల్స్ కానీ ఇంక్రీజ్ అయితే ల్యూకేమియా అనే డిసీజ్ వస్తుంది. ల్యూకేమియా ఈజ్ అడ్వాన్స్డ్ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్. ఇది ల్యూకేమియా ఈజ్ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఓకే, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది మనం బ్లడ్ సర్క్యులేషన్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ల్యూకోపీనియా అన్నారు కాబట్టి డిక్రీజ్ WBC సెల్స్ ఇస్ కాల్డ్ ల్యూకోపీనియా. ఓకే, డిక్రీజ్ WBC సెల్స్. ఇది నార్మల్, ఇది ల్యూకోపీనియా అంటే కౌంట్ తగ్గడం. నెక్స్ట్, పైనాపిల్ ఈజ్ ఎ డాష్ ప్లాంట్. హైగ్రోఫైట్, మీసోఫైట్, హైడ్రోఫైట్, జీరోఫైట్ అన్నాం. ఫైట్స్ అంటే ప్లాంట్స్. ఓకే, అది కీవర్డ్.
హైడ్రో అంటే వాటర్, అంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ని హైడ్రోఫైట్స్ అంటాం. వాటర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్, ఎగ్జాంపుల్ ఆల్గేస్. ఓకే, ఇవి వాటర్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. బ్రయోఫైట్స్ వాటర్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి, వీటిని మనం హైడ్రోఫైట్స్ అంటాం. పైనాపిల్ ఏం వాటర్లో సర్వైవ్ కాదు, సో ఎలిమినేట్. ఓకే, ఇంకా పోతే హైగ్రోఫైట్, మీసోఫైట్ అంటున్నాం. సో మీసోఫైట్, హైగ్రోఫైట్ అంటే ఏంటంటే ఇక్కడ మీసోఫైట్ మీన్స్ కూల్ టెంపరేచర్లో, అంటే టెంపరేచర్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకే, కూల్ టెంపరేచర్లో, కూల్ వెదర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని మీసోఫైట్స్ అని అంటాం. హైగ్రోఫైట్స్ అంటే ఏంటంటే వాటర్ దగ్గర, హైడ్రో అంటే వాటర్, హైగ్రో అంటే ఏంటంటే వాటర్ దగ్గర, అంటే బురద నేలలు ఉంటాయి చూసారా, ఈ బురద నేలల్లో వాటర్కి చుట్టుపక్కల సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని హైగ్రోఫైట్స్ అని అంటాం. జీరోఫైట్స్ అంటే ఏంటంటే డెజర్ట్ ప్లాంట్స్. సో డెజర్ట్లలో, ఎడారులలో నివసించే ప్లాంట్స్ని, సర్వైవ్ అయ్యే ప్లాంట్ని డెజర్ట్ ప్లాంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ అలోవీరా, తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయిలే, లైక్ కొలకేషియా అని అంటాం. కొలకేషియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఏమంటాం తెలుగులో, నాగజముడు, బ్రహ్మజముడు అంటాం చూసారా, ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా డెజర్ట్ ప్లాంట్స్ అనమాట. ఈ డెజర్ట్ ప్లాంట్స్ని, ఎడారిలో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని మనం జీరోఫైట్స్ అంటాం. పైనాపిల్ వన్ ఆఫ్ ద జీరోఫైట్. ఓకే, ఎడారులలో అంటే అట్లాంటి టెంపరేచర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్ అనమాట. ఓకే, పైనాపిల్. అందుకే చూడండి వీటి ప్లాంట్స్ కూడా, ఐ మీన్ లీవ్స్ కూడా చాలా మందంగా, థిక్గా మాడిఫై అయి ఉన్నాయి. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, అక్కడ టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టెంపరేచర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని ట్రాన్స్పిరేషన్ని ప్రివెంట్ చేసుకోవడం కోసమే లీవ్స్ మాడిఫై అయి ఉంటాయి. పైనాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద జీరోఫైట్ ప్లాంట్. ఇవి హైడ్రోఫైట్స్. ఇవేమో హైగ్రోఫైట్, వాటర్ చుట్టుపక్కల ఓకే సర్వైవ్ అయ్యేవి, బురదలో వాటర్ ఇంకుతాయి ఇట్లాంటి వాటిల్లో. ఇవి వచ్చేసి మీసోఫైట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్. ఆటోట్రోపిక్ అంటే మొక్కలు, ప్లాంట్స్. కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ మొక్కలలో ఏ ప్రాసెస్ కోసం యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. అది సింపుల్ క్వశ్చన్. బయోసింథసిస్, ఫోటోసింథసిస్, ఫోటో ఆటోట్రోప్స్ అండ్ హైబర్నేషన్ అంటున్నారు. సో హైబర్నేషన్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఎవ్రీ ప్లాంట్ ఆర్ యానిమల్ ఎక్కువగా హైబర్నేషన్ అంటే వింటర్ సీజన్లో కొన్ని అనిమల్స్లో డైజెషన్ ప్రాసెస్ తగ్గడం, ఓకే స్లీపింగ్ ఎక్కువ అవ్వడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే నివసించడం అనుకూలంగా నివసించడం, అలవాటు పడ్డం, దాన్నే హైబర్నేషన్ అని అంటాం. అది కాదు. బయోసింథసిస్ అంటున్నారు. సో బయోసింథసిస్ ఇట్స్ నాట్ అనే రిలేటెడ్ వర్డ్, ఇది కూడా ఏదో సింథసిస్ కోసమే బట్ రిలేటెడ్ కాదు. నెక్స్ట్ ఫోటోసింథసిస్, ఫోటో ఆటోట్రోప్స్ అంటే ఇండైరెక్ట్గా వీటిని కూడా మనం ప్లాంట్స్ అని అంటాం. ఇక్కడ ఫోటోసింథసిస్ ఉంది కదా, ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోక్రియ. కిరణజన్య సంయోక్రియ కోసం మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని, లైట్ని, రెండింటిని తీసుకుంటాయి. సో దిస్ ఈస్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. సబ్స్టాన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్, ఇవన్నీ కలిపి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి. కిరణజన్య సంయోక్రియలో పాల్గొని గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఫుడ్ని. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్. అండ్ ఆల్సో సబ్ ప్రోడక్ట్ ఏం రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనమాట, ఆక్సిజన్ గ్యాస్. ఓకే, సో వై? బికాస్ డ్యూ టు ఫోటోసింథసిస్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్స్ దెమ్సెల్ఫ్. ఓకే, ఈ నాలుగిట్లో ఏది లేకపోయినా ఫోటోసింథసిస్ జరగదు. కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, వాటర్ ఉండాలి, సన్లైట్ ఉండాలి, లైట్ ఉండాలి, క్లోరోఫిల్ ఉండాలి. మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజ్, ఆక్సిజన్ ఈజ్ ద సబ్ ప్రోడక్ట్. ఓకే, సో ఫోటోసింథసిస్ కోసం ఆల్ ప్లాంట్స్ ఆర్, సో విల్ టేక్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో సన్లైట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis. So second option is the correct one. Okay, so that is a thing. And next questions, remaining questions నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో, సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ చేసి అందరూ జాయిన్ అవ్వండి. సో పీపీటీస్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, టెలిగ్రామ్ ఛానల్లో బయాలజీ క్లాస్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా క్లాస్ నోట్స్ కావాలి అని అంటే బయాలజీ రిలేటెడ్, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఎక్స్క్లూజివ్లీ మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఒక చిన్న బుక్లెట్ ఒకటి, టాప్ 500 క్వశ్చన్స్ ఫ్రమ్ బయాలజీ,
అని ఒక 500 క్వశ్చన్స్ని ఒక చిన్న బుక్లెట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను. మార్కెట్లో బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. సో అది తీసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా స్టాండర్డ్గా ప్రిపేర్ చేశాను. అంటే సింపుల్ క్వశ్చన్స్ లేకుండా అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మ్యాక్సిమం 5-6 క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా ప్రిపేర్ చేశాను. సో అదొకసారి చూడండి. ఓకే, ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లోనో లేకపోతే మన వీడియోస్ కింద చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.